చూడండి, మన చతుర్భుజాలలో రకరకాల చతుర్భుజాల గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అసలు చతుర్భుజం అంటే ఏమిటి, దానిలో ఉన్న రకాలు, అంటే భుజాల కొలతలు, భుజాల స్వభావము ఆధారంగా వివిధ రకాలుగా ఉన్నాయి. ట్రెపీజియము, తర్వాత సమాంతర చతుర్భుజము, ఆ తర్వాత దీర్ఘచతురస్రము, తర్వాత రాంబస్, ఆ తర్వాత చతురస్రం గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఓకేనా. ఇక ఆ చతుర్భుజాల కాన్సెప్ట్ని యూజ్ చేసి గది యొక్క 4 గోడల వైశాల్యమును ఎలా లెక్కగట్టాలో చూద్దామండి. ఓకేనా. మీరు ఇమాజిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గది అనేది 3D డయాగ్రామ్ కాబట్టి, అంతరాళములో ఉంటుంది కాబట్టి, దీని మీద యాక్యురేట్గా, అంటే స్క్రీన్ మీద యాక్యురేట్గా డ్రా చేయడం కష్టమవుతుంది. అందుకే మీరు మీ ఇంట్లో ఉన్న ఒక గదిని గమనించండి, లేదా ఇంట్లో ఉన్న గదులను గమనించండి. సాధారణంగా 99.9999% గదులన్నీ కూడా ఉంటే దీర్ఘచతురస్రాకారములో ఉంటాయి, లేకపోతే చతురస్రాకారములో ఉంటాయి. గది చతురస్రము, గది దీర్ఘచతురస్రము అనేది ఎలా నిర్ణయిస్తున్నాను అంటే, గది యొక్క నేలను బట్టి, గది యొక్క నేలను బట్టి. అంటే 2 రకాల గదుల పేర్లు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, దీర్ఘచతురస్రాకార నేల కలిగినటువంటి గది, చతురస్రాకార నేల కలిగినటువంటి గది. నేను గది మొత్తము చతురస్రాకారం అనలేను కదండి. గది అంటే అది అంతరాళములో గీయబడిన పటము. అంతరాళములో చతురస్రం ఉండదు కదండి. చతురస్రం అనేది ఒక తలములో ఉంటుంది, ఒక సమతలములో ఉంటుంది. అందువల్ల గదులు 2 రకాలు. ఒకటి దీర్ఘచతురస్రాకార నేల కలిగినటువంటి గది, మరొకటి చతురస్రాకార నేల కలిగినటువంటి గది. ఓకే. గది 4 గోడల వైశాల్యాన్ని కనుక్కుందాం ఇప్పుడు. గది యొక్క 4 గోడల వైశాల్యము అంటే, గది యొక్క నేల, గది యొక్క పైకప్పును మినహాయించి దాని చుట్టూతా ఉన్న 4 గోడల వైశాల్యము. గది యొక్క 4 గోడల వైశాల్యము అంటే అర్థము దాని 4 గోడల వైశాల్యాల మొత్తము అని. ఓకేనా. చూడండి, 2 రకాల గదులు ఉన్నాయంటున్నాం కదా. గదులు 2 రకాలు. ఒకటి దీర్ఘచతురస్రాకార నేల కలిగిన గది, మరొకటి చతురస్రాకార నేల కలిగిన గది. అంతే, ఇంతకు మించి ఇంకేమీ లేదండి. ఇందులో 2 రకాలు. దీనిలో ఫస్ట్ దీర్ఘచతురస్రాకార నేల కలిగిన గది. దీనిని ఇక ముందు దీర్ఘచతురస్రాకార గది అని పిలిచే అవకాశం కూడా ఉంది. దీర్ఘచతురస్రాకార గది అంటే అర్థం చేసుకోండి, దాని నేల దీర్ఘచతురస్రాకారము అని. ఓకేనా. చూడండి, ఈ విధంగా దీర్ఘచతురస్రాకార
నేల ఉండి ఉంటే దీర్ఘచతురస్రాకార నేల ఉంటే దాని గది గోడలు ఇలా ఉండే ఛాన్స్ ఉంది చూడండి. ఓకేనా? ఇదొక గోడ, ఇదొక గోడ, ఇదొక గోడ, ఇదొక గోడ. అందుకే అక్యురేట్ ఫిగర్ రావడం కష్టం. ఇక్కడ దానిని ఇమాజిన్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. మీ హాల్ దీర్ఘచతురస్రాకార నేలను కలిగి ఉంది అంటే దానికి ఒక పొడవు ఒక వెడల్పు ఉంటుంది. పొడవేమో ఎల్, వెడల్పేమో బి అనుకుంటున్నాము. మరి గది యొక్క పైకప్పు ఎత్తు అంటే నేలకి గది పైకప్పుకి మధ్య దూరాన్ని దాని ఎత్తు అంటారు. ఆ ఎత్తు ఏమో హెచ్ అయినప్పుడు, ఓకేనా, ఆ 4 గోడల వైశాల్యము ఎలా ఉంటుందో చూద్దామండి. ఓకే, దీర్ఘచతురస్రాకార నేల కలిగినటువంటి గది పొడవు ఎల్, వెడల్పు బి, ఎత్తు హెచ్ అయితే చూడండి, మీరు ఎంటర్ కాగానే అంటే దీర్ఘచతురస్రాకార నేలలోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ కాగానే మీకు కుడి చేతి వైపు ఒక గోడ ఉంటుంది. ఓకేనా? ఆ గోడ మరొక దీర్ఘచతురస్రం అవుతుందండి. కుడి చేతి వైపు ఉన్న గోడకి పొడవు వెడల్పులు చూద్దాము. ఆ గోడ యొక్క పొడవు నేల యొక్క పొడవునకు సమానము. ఆ గోడ యొక్క వెడల్పు గది యొక్క ఎత్తునకు సమానము. మళ్ళీ ఒకసారి వినండి. మీకు కుడి చేతి వైపు ఉన్న గోడని గమనిస్తే అది కూడా ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. దాని యొక్క పొడవు గది యొక్క పొడవునకు సమానము. దాని యొక్క వెడల్పు అంటే గోడ అంటే పైకి ఉంది కదండి, దాని వెడల్పు ఏదైతే ఉందో గది యొక్క ఎత్తునకు సమానం అవుతుంది. మరి దీర్ఘచతురస్రానికి పొడవు వెడల్పు తెలిస్తే దాని యొక్క వైశాల్యము సూత్రం ఏంటండి? పొడవు ఇంటూ వెడల్పు అంటే ఎల్హెచ్. కుడి చేతి వైపు ఉన్న గోడ వైశాల్యము కంప్లీట్ అయిపోయింది. ఈ కుడి చేతి వైపునకు అభిముఖంగా మీరు నిల్చున్న స్థానానికి ఎడమ చేతి వైపు ఇంకొక గోడ ఏదైతే ఉంటుందో అది ఈ కుడి చేతి వైపు గోడ వైశాల్యానికి సమాన వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు ఉన్న గోడలు సమానంగా ఉంటాయి కాబట్టి దాని వైశాల్యము ఎల్హెచ్. ఇక మీకు అభిముఖంగా ఉన్న గోడ కూడా మరొక దీర్ఘచతురస్రము, ఇంకో దీర్ఘచతురస్రము. దాని యొక్క పొడవు కానీ వెడల్పు కానీ ఒకటేమో నేల యొక్క వెడల్పుతో ఏకీభవిస్తుంది. దాని యొక్క మరొక కొలతనేమో గది యొక్క ఎత్తుని సూచిస్తుంది. కాబట్టి దానికి కొలతలు ఏమవుతాయండి? నేల యొక్క వెడల్పు బి, ఎత్తేమో హెచ్. అందులో ఏది పొడవు ఏది వెడల్పు అనేది గది చూస్తే తప్ప చెప్పలేము. కానీ మొత్తం మీద దాని వైశాల్యం ఏమవుతుంది అంటే బిహెచ్ అవుతుంది. మీకు వెనక వైపు ఉన్న మీకు వెనక భాగములో ఉన్న గోడ మీ ముందు భాగములో ఉన్న గోడ వైశాల్యానికి సమానమవుతుంది. అది కూడా బిహెచ్ అవుతుంది. ఇది వైశాల్యం అవుతుందండి. ఓకేనా? ఇక చూడండి, మరి
ఎల్హెచ్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2LH. BHలు ఎన్ని ఉన్నాయి? 2BH. వీటిలో 2H into L plus B అని రాయొచ్చు. దీన్ని ఏంటండి? ఇది గది 4 గోడల వైశాల్యమునకు సూత్రము. పొడవు L, వెడల్పు B, ఎత్తు H అయితే గది యొక్క 4 గోడల వైశాల్యము is equals to 2H into L plus B. ఓకే, చూడండి ఇక్కడ గది 4 గోడల వైశాల్యము is equals to 2H into L plus B. దీనిని 2 into L plus B into H అని రాయొచ్చు. ఇక్కడ 2 into L plus B అనేది దేనిని తెలియజేస్తుంది? L పొడవు, B వెడల్పు కలిగిన దీర్ఘచతురస్రము చుట్టుకొలతని సూచిస్తుంది. మరి ఆ దీర్ఘచతురస్రము ఆ గదికి ఏమవుతుంది? నేల అవుతుంది. అంటే ఇందులో 2 into L plus B అనేది గది యొక్క నేల చుట్టుకొలత. ఇంటూ H అంటేనేమో ఎత్తుని సూచిస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. చూడండి, గది యొక్క పొడవు L, వెడల్పు B, ఎత్తు H అయితే సింపుల్. గది 4 గోడల వైశాల్యమేమో 2H into L plus B. అదే వైశాల్యాన్ని ఇంకో రకంగా ఎలా చెప్తున్నాము అంటే నేల యొక్క చుట్టుకొలత ఇంటూ ఎత్తు అంటున్నాము. ఈ అంశం గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే చతురస్రాకార నేల కలిగిన గది. చతురస్రాకార నేల కలిగినటువంటి గది. మీరు ఈ చతురస్రాకార నేల కలిగిన గదిలోకి ఎంటర్ అయ్యారండి. ఓకేనా? అంటే నేల చతురస్రాకారములో ఉంది. దాని యొక్క పొడవు వెడల్పులు సమానంగా ఉంటాయి. పొడవుని L అనుకుందాము, అప్పుడు వెడల్పు కూడా L అవుతుంది. ఎత్తునేమో H అనుకుందాం. మీకు కుడివైపున్న గోడ దీర్ఘచతురస్రాకారములో ఉంటుంది. అదేంటి? చతురస్రాకార నేల కలిగిన గది అన్నారు కదా. నేను గదిని చతురస్రం అనట్లే. గది చతురస్రము ఉండడం అనేది జరగదు. దానికి ఇంకో పేరుంటుంది, అంతరాళంలో ఉంటుంది కాబట్టి ఘనము అంటారు, సమఘనము అంటుంటారు. ఓకేనా? అది వేరే విషయం. ఇక్కడ మీరు అలాంటి గదిలోకి ఎంటర్ కాగానే మీకు కుడి చేతి వైపు ఉన్న గోడ చతురస్రం ఎప్పుడవుతుంది అండి? గది యొక్క ఎత్తు కూడా గది యొక్క భుజానికి సమానమైతే. కానీ గది యొక్క ఎత్తు H అని తీసుకుంటే కుడివైపున ఉన్న గోడ దీర్ఘచతురస్రం అవుతుంది. దానికి ఒక అంచు L అవుతుంది, ఇంకొక అంచు H అవుతుంది. దాని వైశాల్యము LH అవుతుంది. దానికి ఎదురుగా ఉన్నది కూడా LH అవుతుంది. మనకు ఎదురుగా ఉన్నది దాని అంచు, గది అంచు L, ఇంకొక అంచు H కాబట్టి అది కూడా LH అవుతుంది, ఇది కూడా LH అవుతుంది. మొత్తం మీద ఏమవుతుందండి? 4LH అవుతుంది. ఎప్పుడు ఇది?
చతురస్రాకార నేల కలిగిన గది యొక్క పొడవు లేదా భుజము ఎల్, ఎత్తు హెచ్ అయితే, ఓకేనా? చూడండి, గది 4 గోడల వైశాల్యం 4LH వచ్చింది ఇక్కడ. అదే మళ్ళీ ఒకసారి రాస్తున్నాను చూడండి. దీనిని 4L ఇంటూ H అని రాయొచ్చు. ఇక 4L అనేది దేనిని తెలియజేస్తుంది? చతురస్రాకార గది యొక్క భుజము L అయితే, లేదా చతురస్రం యొక్క భుజము L అయితే 4L అనేది దాని చుట్టుకొలతను సూచిస్తుందండి. అంటే ఇది గది నేల చుట్టుకొలత ఇంటూ ఎత్తు అవుతుంది. ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం, ఓకేనా? సో రెండే ఫార్ములాస్ అండి. దీర్ఘచతురస్రాకార నేల కలిగినటువంటి గది 4 గోడల వైశాల్యము 2H ఇంటూ L+B. చతురస్రాకార నేల కలిగినటువంటి గది 4 గోడల వైశాల్యము 4LH. దేంట్లోనైనా సరే దాని వైశాల్యం ఏమవుతుందండి? నేల యొక్క చుట్టుకొలత ఇంటూ ఎత్తు అవుతుంది. అది దీర్ఘచతురస్రాకార గది అయినా కావచ్చు, చతురస్రాకార నేల కలిగిన గది అయినా కావచ్చు. దాని వైశాల్యమునకు మరో ఫార్ములా, అంటే మరో రకంగా చెప్పగలిగే ఫార్ములా గది నేల చుట్టుకొలత ఇంటూ వైశాల్యం. చూడండి, ప్రాబ్లం నెంబర్ 1. నాలుగు గోడల వైశాల్యము ఎంత? ఆ గది యొక్క 4 గోడల వైశాల్యము ఎంత అంటున్నారు. ఓకే, చూడండి, ఇక్కడ గది యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులు ఇచ్చారు. సింపుల్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అండి. ఎల్ ఏమో 7 మీటర్లు ఇచ్చారు, బి ఏమో 6 మీటర్లు ఇచ్చారు, హెచ్ ఏమో 5 మీటర్లు ఇచ్చారు. గది యొక్క 4 గోడల వైశాల్యము సూత్రం ఏంటండి? 2H ఇంటూ L+B 2 ఇంటూ 5 ఇంటూ 7 + 6. 7 + 6 13. 13 ఇంటూ 2 ఇంటూ 5 అంటే ఇక్కడ 10 కదండి. 10 ఇంటూ 13 130 చదరపు మీటర్లు. ఓకే, ఇది గది యొక్క 4 గోడల వైశాల్యం. ప్రాబ్లం నెంబర్ 2. చూడండి, ఇక్కడ గది
4 గోడల వైశాల్యం ఇవ్వడం జరిగింది 216 చదరపు మీటర్లని. దాని యొక్క ఎత్తు కూడా ఇవ్వబడింది 3 మీటర్లు అని. గది యొక్క నేల చతురస్రాకారములో ఉంటే దాని వైశాల్యం ఎంత అంటున్నారు. ఓకే, నాలుగు గోడల వైశాల్యము ఈజ్ ఈక్వల్స్ టు 216. ఇది ఇచ్చారు ఆల్రెడీ. కామా ఎత్తు ఈజ్ ఈక్వల్స్ టు 3 మీటర్లు. ఎత్తు కూడా ఇవ్వడం జరిగింది. గది 4 గోడల వైశాల్యము అనగానే మనకు 2 రకాల సూత్రాలు మైండ్లో మెదులుతూ ఉంటాయి. ఒకటేమో 2h ఇంటూ L ప్లస్ బి, మరొకటేమో 4LH అని. ఓకేనా? అంటే అది దీర్ఘచతురస్రాకార నేల కలిగిందా లేదా చతురస్రాకార నేల కలిగిందా అనే దానిని బట్టి ఆ 2 సూత్రాలు మనకు స్ట్రైక్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ గది నేల చతురస్రాకారములో ఉంది అన్నారు. ఆ చతురస్రాకార నేల వైశాల్యం ఏమిటి అంటున్నారు. అందుకే నేను గది 4 గోడల వైశాల్యాన్ని ఏమని రాస్తున్నాను అంటే గది నేల చుట్టుకొలత ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్స్ టు 216 అని రాస్తున్నాను. 4LHనే నేను ఏం రాస్తున్నాను అంటే 4LH ఈజ్ ఈక్వల్స్ టు 216 అని ఇచ్చారు. ఆ 4LHనే నేను ఏం రాస్తున్నాను అంటే గది నేల చుట్టుకొలత అని రాశాను, లేదా 4LH రాసుకున్నా పర్లేదు. ఓకేనా? చూడండి, ఇది 4L, ఇది H అంటే ఎత్తు ఎంత ఇచ్చారండి? 3 ఇచ్చారు, 216. L వచ్చేసి 216 బై ఈ 4ని 3ని అటు తీసుకెళ్తే బై అవుతుంది. 4తో క్యాన్సిల్ చేస్తే 4 5 20, 4 4, 3తో క్యాన్సిల్ చేస్తే 18. L ఈజ్ ఈక్వల్స్ టు 18. అంటే ఇదేమవుతుందండి? గది నేల పొడవు లేదా గది నేల భుజము. గది నేల చతురస్రాకారంగా ఉంది కాబట్టి దాని అంచు. ఓకేనా? గది నేల అంచు L ఈజ్ ఈక్వల్స్ టు 18 మీటర్లని వచ్చింది. మరి గది వైశాల్యము అంటే చతురస్ర వైశాల్యం. ఇక నేల వైశాల్యము అంటే L ఇంటూ L, చతురస్రం కాబట్టి 18 ఇంటూ 18 324 చదరపు మీటర్లు అవుతుంది. మీకు అర్థం కావడం కోసం నేను చాలా స్టెప్స్ రాశాను. డైరెక్ట్గా మీరు 4LH ఈజ్ ఈక్వల్స్ టు 216తో L కనుక్కొని L² కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? అయ్యే ఖర్చు ఎంత? ఇది మన క్వశ్చన్. ఇది మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే క్వశ్చన్ అండి. ఓకేనా? ఒక గది 4 గోడల వైశాల్యము 88 చదరపు మీటర్లు, దాని ఎత్తు 4 మీటర్లు. 4 గోడల వైశాల్యం ఇచ్చారండి. కానీ ఒక గదిలో మార్బుల్స్ వేయాలి అంటే లేదా టైల్స్ వేయాలి అంటే దాని యొక్క నేల మీద పరుస్తారు. ఆ గది నేల చతురస్రాకారంగా ఉందట. 1 చదరపు మీటరునకు 12 రూపాయల వంతున ఆ నేలను రాళ్లతో పరచడానికి అయ్యే ఖర్చు ఎంత అంటున్నారు. మరి గది నేలలో రాళ్ళు పరుస్తున్నారు అంటే
ఆ నేల యొక్క చుట్టుకొలతలో పరుస్తున్నారా, ఆ నేల యొక్క వైశాల్యములో పరుస్తున్నారా? చుట్టుకొలత అంటే కేవలము అంచుల మొత్తం అండి. కానీ వైశాల్యం అంటే గది నేల ఉన్న ప్రదేశము. కాబట్టి ఆ రాళ్లను గది నేల వైశాల్యములో పరుస్తారు. ముందు వైశాల్యము ఎన్ని చదరపు మీటర్లు ఉందో చూద్దాం. 1 చదరపు మీటరుకు 12 రూపాయల ఖర్చు అవుతుంది అంటే మొత్తం వైశాల్యానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్క కడదాం. అది కట్టాలంటే ముందు వైశాల్యం తెలియాలి. వైశాల్యం తెలియాలంటే గది నేల యొక్క అంచు తెలియాలి. ఓకే, అంచుని ఎల్ అంటున్నాను, ఎత్తుని హెచ్ అంటున్నాను. ఇది 4 మీటర్లని ఇచ్చారు ఆల్రెడీ. ఇక 4 గోడల వైశాల్యము 4LH ఎంత ఇచ్చారండి? 88 ఇచ్చారు. ఇక్కడి నుంచి ఎల్ని కనుక్కుందాం. ఎల్ కావాలి అంటే 88/4 అటు వెళ్తుంది, హెచ్ కూడా అటు వెళ్తుంది. హెచ్ కూడా 4 4 4 22. ఓకేనా? రెండు 2 2 11 అంటే ఎల్ వచ్చేసి 5.5. 11/2 అంటే ఇది గది నేల యొక్క అంచు. గది నేల యొక్క అంచు అయితే మొత్తము ఖర్చు గది నేల వైశాల్యము ఇంటూ 12 రూపాయలు. గది నేల వైశాల్యము అంటే ఎల్ ఇంటూ ఎల్ కదండి. 5.5 ఇంటూ, లేకపోతే 11/2 అలాగే ఉంచండి. 11/2 ఇంటూ 11/2 ఇంటూ 12 రూపాయలు. ఎందుకంటే క్యాన్సిలేషన్ ఈజీ అవుతుంది మనకి. ఇక్కడ 2 2 4, ఇక్కడ 3. 11 ఇంటూ 11 121 ఇంటూ 3 రూపాయలు అంటే ఎంత వస్తుంది చూడండి, 363 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏం లేదండి, గది నేల వైశాల్యము ఇంటూ 1 చదరపు మీటర్కి ఎంత ఖర్చు అవుతుందో చూసుకొని అది గుణించడమే. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. ఓకేనా? చూడండి, క్వశ్చన్ చూస్తే చాలా పెద్దగా ఉంది అని భయపడకండి. ఒక ఆడిటోరియం నేల దీర్ఘ చతురస్రాకారములో ఉంది. దాని చుట్టూ నిలువు గోడలు ఉన్నాయి. నేల యొక్క చుట్టుకొలత 110 మీటర్లు. ఆడిటోరియం ఎత్తు 8 మీటర్లు. అయితే 100 చదరపు మీటర్లకు రంగు వేయడానికి 720 రూపాయల వంతున ఆ గది 4 గోడలకు రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఓకేనా? మీరు ఆడిటోరియం 4 గోడలకు పెయింట్ వేయించాలని పెయింటర్ని పిలిచారు. పెయింటర్ ఏమంటున్నాడు అంటే
ఒక్క చదరపు మీటరుకు చేసే ఛార్జీ గురించి చెప్పకుండా 100 చదరపు మీటర్లకి ఎంత ఛార్జ్ చేస్తాడో చెప్తున్నాడు. పైన ప్రాబ్లంలో ఒక్క చదరపు మీటరునకు 12 రూపాయల వంతున రాళ్ళని పరుస్తూ ఉన్నాడు. అక్కడ అతను ఒక్క చదరపు మీటర్కు సంబంధించిన అమౌంట్ చెప్పాడు, ఛార్జ్ చెప్పాడు. కానీ ఇతను ఏమంటున్నాడండి, 100 చదరపు మీటర్లు అయితే ఇంత తీసుకుంటాను, ఎంత 720 రూపాయలు తీసుకుంటాడట. మరి 200 చదరపు మీటర్లు అయితే 720 ఇంటూ 2 తీసుకుంటాడు. మరి గది 4 గోడలకు రంగులు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని మనని అడిగితే గది 4 గోడల వైశాల్యము ఎంతుందో చూసి ఒక్క చదరపు మీటర్లకు అయ్యే ఖర్చు ఎంతో చూడాలి. 100 చదరపు మీటర్లకి 760 రూపాయలు తీసుకుంటే ఒక్క చదరపు మీటర్కి ఎంత తీసుకుంటాడు అది లెక్కగట్టి 4 గోడల వైశాల్యము ఇంటూ ఆ ఖర్చు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే వైశాల్యము కరెక్ట్గా 100 చదరపు మీటర్లలోనే వస్తుందన్న గ్యారంటీ లేదు. 500 చదరపు మీటర్లు వైశాల్యం వస్తుంది అంటే చాలా ఈజీగా చెప్పొచ్చు. 600 చదరపు మీటర్లు వస్తుందంటే వాడు 100 రూపాయలకు 100 చదరపు మీటర్లకి 720 రూపాయలు తీసుకుంటాడు కాబట్టి 600 చదరపు మీటర్లకు అయితే దానికి 6 వంతులు ఎక్కువ తీసుకుంటాడు అని లెక్క కట్టవచ్చు. కానీ ఇక్కడ వైశాల్యము ఎన్ని చదరపు మీటర్లు వస్తుందో తెలియదు. కాబట్టి ముందు వైశాల్యం ఏంటో చూద్దామండి. చుట్టుకొలత 110 మీటర్లు ఇచ్చారు, ఎత్తు 8 మీటర్లు ఇచ్చారు. ఓకేనా? 4 గోడల వైశాల్యం మామూలుగా అయితే పొడవు వెడల్పు ఎత్తులు ఇచ్చేవాళ్ళు ఇక్కడ 4 గోడల వైశాల్యంని చుట్టుకొలత ఇంటూ ఎత్తు అని కూడా రాయవచ్చును. ఆ విధంగా 110 ఇంటూ 80 వస్తుంది, 880 చదరపు మీటర్లు అవుతుంది. పోనీ ఇది 800 చదరపు మీటర్లు వచ్చి ఉంటే బాగుండేది. 800 చదరపు మీటర్లు వచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే రౌండ్ ఫిగర్లో ఖర్చు 720 ఇంటూ 8 చేస్తే సరిపోయేది. 8 యూనిట్లు ఉంది కాబట్టి. ఓకే, దీన్నే మార్చుకుందాం. 100 చదరపు మీటర్ల ఖర్చు 720 రూపాయలు అయితే ఒక్క చదరపు మీటర్ ఖర్చు ఎంత అవుతుందండి? 720/100 రూపాయలు అవుతుంది. ఈ కన్వర్షన్ ఇంపార్టెంట్ ఇక్కడ. మరి మనం ఎన్ని చదరపు మీటర్లకు కనుక్కోవాలి ఇప్పుడు? 880 చదరపు మీటర్ల ఖర్చు ఎంత అవుతుంది? ఎందుకంటే రంగు వేయాల్సిన వైశాల్యం అంతా. కాబట్టి మొత్తం ఖర్చు లేదా 800 చదరపు మీటర్లకు అయ్యే ఖర్చు 880 ఇంటూ 720/100. ఇక్కడ 0కి 0 పోతుంది, ఈ 0కి ఈ 0 పోతుంది. 88 ఇంటూ 72 అండి. 2 8 16, 2 8 16, 1 17, 7 8 56, 7 8 56 ప్లస్ 5 61, 6 7 6 13, ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 6, 6336 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇది మొత్తం ఖర్చు. ఈ ప్రాబ్లంలో ఉన్న కీ పాయింట్ ఏమిటి అంటే ఆ పెయింటర్ ఏం చెప్పాడు? నేను 100 చదరపు మీటర్లకు ఇంత తీసుకుంటాను అని చెప్పాడు. అక్కడే ట్విస్ట్ ఉంది.
అంతకుమించి ఇంకేమీ లేదండి. డైరెక్ట్గా చుట్టుకొలత ఇచ్చారు, ఎత్తు ఇచ్చారు, దానితోటి వైశాల్యం వస్తుంది. సో డైరెక్ట్గా అంటే మీకు అర్థం కావడానికి ఇన్ని స్టెప్పులు రాశాను. యాక్చువల్గా ఆన్సర్ ఏంటి అంటే చుట్టుకొలత ఇంటూ ఎత్తు ఇంటూ 720/100. అంతే. చుట్టుకొలత ఇంటూ ఎత్తు ఇంటూ 720/100 ఒక్కటే స్టెప్ ఆన్సర్. అప్పుడు దానికి అయ్యే మొత్తం ఖర్చు ఏంటో తెలుస్తుంది మీకు. ప్రాబ్లం నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. నేల చుట్టుకొలత యాభై మీటర్లు, ఎత్తు 8 మీటర్లు అయితే ఆ గది నాలుగు గోడల వైశాల్యం ఎంత? ఆ గది యొక్క 4 గోడల వైశాల్యం ఎంత? నేల చుట్టుకొలత తెలిసింది, ఎత్తు తెలిసిందండి. వైశాల్యం డెడ్ ఈజీ కదా. వైశాల్యము ఈజ్ ఈక్వల్స్ టు చుట్టుకొలత ఇంటూ ఎత్తు 50 ఇంటూ 8 400 చదరపు మీటర్లు. డెడ్ ఈజీ ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 6. దీర్ఘచతురస్రాకార గది నేల చుట్టుకొలత 80 మీటర్లు, ఎత్తు 10 మీటర్లు అయిన 100 చదరపు మీటర్లకు రూపాయలు 5.50 వంతున రంగు వేయడానికి ఎంత ఖర్చగును? ఇదండి క్వశ్చన్. వెరీ సింపుల్. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది అదే. ఇక్కడ నేను డైరెక్ట్గా మొత్తం ఖర్చు అని రాస్తాను చూడండి. మొత్తం ఖర్చు ఇక్కడ రంగు వేయడానికి అంటే 4 గోడలకండి. మెన్షన్ చేయనంత వరకు 4 గోడల వైశాల్యమే లెక్క కట్టండి. ఇక్కడ వైశాల్యము ఇంటూ 100 చదరపు మీటర్లకు 5 రూపాయల 50 పైసలు అవుతుందండి. ఇక్కడ 5 రూపీస్ 50 NP/100 రూపీస్ మొత్తం ఖర్చు అండి. ఇక వైశాల్యం కనుక్కోవాలంటే ఇక్కడ చుట్టుకొలత ఇంటూ ఎత్తు ఇంటూ 5 రూపీస్ 50 NP/100 రూపీస్. చుట్టుకొలత 80, ఎత్తు 10, ఇక్కడ 5.50/100. 2 సున్నాలకు ఈ 2 సున్నాలు పోయినాయి. 5.50 ఇంటూ 8 రూపీస్ అండి. ఇది 0 8 5 40 8 5 40 44. పాయింట్ ఎక్కడ రావాలండి? కుడి చేతి నుంచి 2 స్థానాల తర్వాత. సో 44 రూపాయలు దాని ఖర్చు అవుతుంది. సో ఈ విధంగా గది 4 గోడలకు రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చూపించవచ్చు సింపుల్గా. ఓకే.